ఒక గ్రామంలోన మంచి దంపతులు ఉండేవారు. వాళ్లకు సంతానం 2 పిల్లలు ఉండిరి. వాళ్ళ పేర్లు రఘు మగపిల్లవాడు, శాంతి ఆడపిల్ల. వాళ్ళ చిన్నతనంలోనే ఆ దంపతులిద్దరూ అకాల మృత్యున మరణించిరి. ఆ పిల్లలిద్దరూ బాగా బాధపడిరి. రఘు కొంచెం పెద్దవాడు, శాంతి బాగా చిన్నది. చెల్లె కోసం అన్ని పనులు తనే చేయుచుండెను. వంట చేసి చెల్లె శాంతికి తినిపించటం, చెల్లెకు త్రాణం పోయటం, బట్టలు ఉతకటం, అన్ని పనులు రఘుయే చేసేవాడు. రఘు చెల్లి కోసం 4-5 ఏళ్ళు బాగా కష్టపడాను. రఘు అప్పుడు చెల్లి శాంతి కొంచెం ఎదిగాక ఇంటి పని వంట పని చెల్లె శాంతియే చేయుచుండెను. అప్పుడు రఘు ఇంకా పెద్దవాడాయను. రఘు చేని పనులు పాలేరి వాళ్ళతో చక్కగా పనులు తీయించు. అలా అని కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. రఘుకు చెల్లె పెళ్లి చేయాలనిపించి అని ఆలోచన వచ్చాను. రఘు చెల్లిని పిలిచి ఇలా చెప్పాను. శాంతి, నీకు పెళ్లి చేస్తాను అన్నాను. రఘు, అన్నయ్య నాకు ఇప్పుడే నా పెళ్ళి అంటూ శాంతి అన్నాను. అవును, ఆడపిల్లకు ముందు పెళ్లి చేయుటయే పెళ్లి చేయవలసిందేనమ్మా అంటూ రఘు అన్నాను. ఒక వేరే ఊరి అబ్బాయిని చూసి మంచి వానికి ఇచ్చి పెళ్లి చేసెను చెల్లె శాంతిది. అత్తవారింటికి పంపెను చెల్లె శాంతిని. అత్తవారింటికి పంపిన తర్వాత మళ్ళీ కష్టాలు ఎదురయ్యాయి రఘుకు. ఒంటరిగా ఉండటం, వంట పనులు, ఇంటి పనులు తన చేసుకోవటం, మళ్ళీ ఇబ్బంది పడుతున్నాడు రఘు. చెల్లి శాంతిని ఇంటికి తోలుకువచ్చాడు. ఒకరోజు అన్న రఘు, చెల్లె శాంతి ఇరువురు కలిసి ఒక నిర్ణయం తీసుకు. అన్నయ్య, నీవు పెళ్లి చేసుకో అన్నది శాంతి. చెల్లె అన్నయ్య కలిసి ఒక ఊరికి పోయి ఒక పిల్లను అడిగి ఖాయం చేసిరి రఘుకు. ఆ అమ్మాయి పేరు లల్లి. లల్లికి రఘు నచ్చాడు. రఘుకు లల్లి నచ్చింది. వారం 10 రోజుల్లోనే పెళ్ళి కూడా అయింది. పెళ్ళి అయిన 2-3 రోజులకు రఘు చెల్లి అత్తవారింటికి పోయింది. రఘు భార్య లల్లి చక్కగా కాలం గడుపుచుండిరి. 1 ఏడాది గడిచిపోయింది. కానీ రఘు మాత్రం చెల్లి ఇంటికి పోలేదు. చెల్లె శాంతి కూడా అన్నయ్య రఘు ఇంటికి రాలేదు. శాంతి అన్నయ్య ఇంటికి రావడానికి చాలా తల్లడిల్లిపోయింది. కానీ సమయం దొరకలేదు. అయినా చెల్లె ప్రాణం ఆగలేకపోయాను. ఎలాగైనా అన్నయ్యను చూడకుండా ఉండలేను అంటూ శాంతి తన అన్నయ్య ఊరికి పోవటానికి బయలుదేరాను. శాంతి తన అన్నయ్య ఇంటికి చేరిపోయాను. కానీ రఘు ఆ సమయానికి ఇంట్లో లేకుండే. వదినే లల్లియే. శాంతి చాలా సంతోషంతో వచ్చింది. కానీ వదినే లల్లి ఏం తింటా అని వచ్చిందో, ఏం సంపాదించి ఉంచిందో, ఎందుకోసం వచ్చిందో లల్లి శాంతి అంటూ తిట్టసాగాను శాంతిని తన వదినే లల్లి. శాంతి, అయ్యో వదినే, ఎందుకోసం
తిట్టుచుంటివి, నేనిప్పుడే వచ్చాను కదా అంటూ అంది శాంతి. లల్లి, మేము భార్యాభర్తలం కూడి ఉండటం ఇష్టం లేదా శాంతి? ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు? నీవు ఇక్కడికి ఇప్పుడిప్పుడే వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, పో అనేను లల్లి శాంతిని. శాంతి ఇలా అనేను, అన్నయ్యను చూసి పోతా వదినే, అన్న వచ్చిన తర్వాత పోతాను అంది శాంతి. అన్న ఊళ్ళో లేడు, నువ్వు చూడకుంటే ఏమంతా పడిపోదు, వెళ్ళిపో అంటూ లల్లి గడప వేసి వెళ్ళిపోయింది. శాంతి ఏడుస్తూ ఇంటికి బయలుదేరాను. శాంతి మనసులో ఏడుస్తూ, నా తనమున తల్లిదండ్రులు పోయిరి, ఇప్పుడు కూడా నా రాత ఇలా అయిందే ఎందుకు అంటూ బాధపడుతూ ఇంటికి చేరెను లల్లి.